నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ కిరణ్మై. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మోస్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న విభిన్న కథనాలు తిప్పికొడుతూ ఇరాన్ అధికారిక మీడియాలో వీడియోలు విడుదల. మోస్తాబా బతికే ఉన్నారంటూ ప్రసారం. దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు రాష్ట్ర మంత్రి స్వామికి కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు. క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు. నయన మనోహరంగా శ్రీశైలం మల్లికార్జునుడి రథోత్సవం. పోటెత్తిన భక్తజనం. శివనామస్మరణతో మారుమ్రోగిన శ్రీశైల పుణ్యక్షేత్రం. ఇరాన్ సుప్రీం నేతగా నియమితులైన మోస్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఇటీవల విభిన్న వార్తలు వినిపించాయి. తాజాగా వీటన్నిటిని తిప్పికొడుతూ ఆ దేశం ఓ వీడియోను విడుదల చేసింది. ఇరాన్ అధికారిక మీడియా IRIBలో ఖమేనీ వీడియో ప్రసారమైంది. సుప్రీం నేత కొంతమందికి మతపరమైన బోధనలు చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే ఈ వీడియో ఎప్పటిదనే విషయాన్ని మాత్రం మీడియా స్పష్టం చేయలేదు. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన తర్వాత మోస్తాబా బాహ్య ప్రపంచానికి కనిపించడం ఇదే తొలిసారి. ఇక మోస్తాబా ఆరోగ్యంపై ఇటీవల పలు రకాల వార్తలు వినిపించాయి. తొలి రోజు జరిగిన దాడిలో ఆయన తీవ్రంగా గాయపడినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. సుప్రీం నేతగా ఎన్నికైనప్పటికీ ఆయన బహిరంగంగా కనిపించకపోవడంతో ఆ ఊహాగానాలు మరింత ఎక్కువయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సుప్రీం నేత ప్రాణాలతో ఉండటంపై అనుమానాలు వ్యక్తం చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో తాజాగా ఇరాన్ మీడియా ఆయన వీడియోను విడుదల చేసింది. దివ్యాంగ శక్తి పథకంతో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపేందుకు దివ్యాంగులు తూర్పు నాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామిని కలిశారు. దివ్యాంగ శక్తి పథం పేరుతో ఉచిత బస్సు ప్రయాణం వసతి కల్పించినందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడుతో పాటు డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. కేక్ ఏర్పాటు చేసి మంత్రి స్వామి సమక్షంలో కట్ చేసి అభినందనలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేశామని అన్నారు. దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఎందుకంటే 24 గంటలు ఎప్పుడైనా సరే మా కార్పొరేషన్ చైర్మన్ గారు కానీ, మినిస్టర్ గారు కానీ, ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ అన్న గారు కానీ 24/7 మాకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ ఏ క్షణమైనా సరే ఏ సమస్య ఉన్నా కానీ కలిసి ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మేము జిల్లా తరపు నుండి కానీ, రాష్ట్ర తరపు నుండి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, తెలుగుదేశం పార్టీకి కానీ ఎప్పుడు అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఎంప్లాయీస్ అయినా కానీ, ఎందుకంటే లాస్ట్ 5 వీక్స్ మేము కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఎందుకంటే ఓపెన్గా చెప్పాలంటే కొన్ని పింఛన్లు కూడా తీసేయడం జరిగింది. అప్పుడు ఎంత పోరాడినా కానీ అట్లీస్ట్ మినిస్టర్ని కలవడానికి కూడా అపాయింట్మెంట్ దొరికేది కాదు. అంత ఇదిలో ఉన్నప్పటికీ పోరాట తెచ్చుకుని ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వంగా కనపడుతుంది. ఎప్పటికీ మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇప్పుడు లేడీస్కి బస్సులు ఖాళీలో ఉండట్లా, అంత బస్సులు తక్కువ అయిపోయి. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సీట్లు పెంచమని కాదు సార్, పెంచుతూనే మాకు ఉన్నటువంటి సీట్లని డివైడ్ చేసినట్టు లేదు. మీకు ఎప్పటిలాగా మీకు ఏదైతే సీనియర్ సిటిజన్లకు ఉన్నటువంటి సీట్లు కావచ్చు, దివ్యాంగులకు ఉన్నటువంటి సీట్లు కావచ్చు, ఉన్నవి వాటి మీద మళ్ళా లేబులింగ్ చేయమని నేను ముఖ్యమంత్రి గారు ట్రాన్స్పోర్ట్ శాఖ కార్యదర్శి కృష్ణబాబు గారికి ఉన్నవి వాటి ప్రత్యేకంగా లేబులింగ్ చేయమని చెప్పారు. మీ కోటా రిజర్వ్డ్ సీట్స్ మీకు పెడతారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నిన్న మార్చి 18వ తారీఖున అమలు పరిచాం. అంటే సుమారుగా మనకి ఏంటంటే ఇది 106-107 రోజులు. క్యాబినెట్లోకి అయితే 100 రోజుల లోపలే తీసుకొని రాగలిగారు. అది నిబద్ధత. ఆ నిబద్ధతతో చిత్తశుద్ధ చేశాం. మేము ఏదైతే స్త్రీ శక్తికి ఇస్తున్న బస్సులు అన్నింటిలో కూడా మీకు కూడా 40% పైబడినటువంటి వైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులందరికీ అవకాశం కల్పిస్తున్నాం. దీంతోపాటు అటెండెన్స్ 50% రాయితీ కూడా ఇస్తూ మన నిర్ణయం తీసుకోవాలి. అంతేకాకుండా మొన్ననే మీరు చూశారు అంతర్జాతీయ మహిళా క్రికెట్ అంద బాలికల క్రికెట్లో మన విశాఖపట్నం మా స్కూల్ స్టూడెంట్ కరుణ చూసిన ప్రతిభకి అమ్మాయికి దాదాపుగా 25 లక్షల రూపాయల ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహించడం ముందు తీసుకున్నాం. అదేవిధంగా మన టీం కెప్టెన్గా ఉన్నటువంటి దీపిక అనంతపురం జిల్లా మనకి ఇక్కడ అపాపకు కూడా ఇల్లు, అదేవిధంగా 10 లక్షల రూపాయల ప్రోత్సాహం కూడా మనం ఇవ్వడం జరిగింది. విశాఖపట్నంలో 200 కోట్ల రూపాయలతో పారా స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి మేము కృషి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా
3 వీలర్ మోటార్ బైకులు ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్స్కి మనం ఇస్తున్నాం. విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి వచ్చేసరికి ఈ స్టిక్స్ మనకి దారి చూపేదానికి ఈ ఎలక్ట్రానిక్ స్టిక్స్, దాంతోపాటు ల్యాప్టాప్లు, మన స్మార్ట్ ఫోన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఈ మధ్య మనం కొత్తగా ఒక సాఫ్ట్వేర్ కూడా త్వరలో డెవలప్ చేస్తున్నాం. అది ఎవరైతే బ్లైండ్ పీపుల్ చదువుకున్నటువంటిది దాని అంటే వాయిస్గా కన్వర్ట్ చేసే పాఠాలు కూడా మనకి వినే విధంగా మనం దాని ఒక సాఫ్ట్వేర్ ఒక సంస్థ కూడా సొల్యూషన్స్ ఏర్పాటు చేసుకోబోతున్నాం. శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ప్రజలందరి జీవితాలు ఆనందం నింపాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉగాది పండుగ వేడుకలు కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. జిల్లా పాలన అధికార యోగ్యత పవన్ కుమార్ అవధాని పంచాంగ శ్రవణం చేశారు. ఉగాది పచ్చడిని అతిథులకు అందజేశారు. కలెక్టర్ నూతన పంచాంగాన్ని ఆవిష్కరించారు. తదుపరి చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఉగాది పండుగ సందర్భంగా పలువురికి ఉగాది పురస్కారాలను కలెక్టర్ అందజేశారు. బాపట్ల ఆర్డీఓ పి గ్లోరియా, ఉప కలెక్టర్ లవన్న, జిల్లా దేవాదాయ శాఖ అధికారి నాగయ్య, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యేది. గోదానాలు అనగా దానం కాబట్టి ఆ దానంతో సమానమైనది. ఇది తెలుసుకున్నందువల్ల ఏమొస్తుందంటే తిథేశ్చ శ్రియమాప్నోతి. శ్రియం అంటే సంపద. సంపద అంటే మనకి ఏది అవసరమో అది ఇచ్చేదాని పేరు సంపద. తీపి, పులుపు, కారం, ఉప్పు చేసినటువంటి పిల్లలు, పాత్రికేయ మిత్రులు అందరికీ కూడా మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఉగాది అంటే కొత్త యుగ ఒక ఆది, అంటే బిగినింగ్ ఆఫ్ ఎ న్యూ ఇయర్. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక అఫీషియల్ కార్యక్రమంగా ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మన సంస్కృతిని, సంప్రదాయాన్ని మర్చిపోకుండా దాన్ని గుర్తు చేసుకుంటూ చక్కటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటి, పూజలేంటి, అలాగే ఈరోజు చాలా చక్కగా శ్రీమాన్ పోల వెంకట పవన కుమార అవధాని గారు చాలా చక్కగా పంచాంగంని ఈ సంవత్సరం చదివి చెప్పడం. అంటే గతంలో ప్రతి ఇంట్లో లేదా ఒక ఇంటి సభ్యులందరూ కూడా చేరుకోను, లేదా ఒక సంఘము, ఒక గురుకుల పద్ధతిలో పిల్లలందరూ కూడా కూర్చోబెట్టి రాబోయే సంవత్సరం మనం ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది. ఉత్సాహానికి రెక్కలు తొడిగే ఉషోదయం, నవ్యత్వాన్ని మెలుకొల్పే శుభోదయం. ఉగాది ఉదయం ఉయ్యాలలోగే ఉల్లాసపు కొత్త సంధ్యారాగం. ఉగాది సౌందర్యం మధుర భావాలు పల్లవించే భూపాల రాగం. వేపపూతల చేదులో దాగుంది వేదనల గాఢ అనుభవం. బెల్లపు తీపిలో మెరుస్తుంది ఆనందాల అమృత ప్రవాహం. చింతపండు పురుగులో తడుక్కుమంటుంది చింతల నీడల జ్ఞాపకం. నిర్భకారంలో ఘాటుగా వినిపిస్తుంది. అక్కడ మంచిగా రాణిస్తున్నా ఎంబీ వాళ్ళు ఒకరు సార్ మనం చేస్తున్నాం సార్. గుడ్ జాబ్ సార్. మార్కాపురం జిల్లా ఏర్పడిన అనంతరం తొలిసారి ఉగాది పండుగను జేసీ పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా పంచాంగ శ్రవణం, వేద పండితుల ఆశీర్వచనం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడంతో పండగ వాతావరణం నెలకొంది.
ఉగాది పండుగ ప్రత్యేకత, భారతీయ సంస్కృతి విలువలపై ప్రసంగిస్తూ ప్రజలకు జేసీ శ్రీనివాసులు శుభాకాంక్షలు తెలిపారు. శాసనసభ్యుడు కందుల నారాయణ రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులను వేద పండితులు ఆశీర్వచనాలు అందజేసి సత్కరించారు. జిల్లా అధికారులతో పాటు పట్టణ ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం సకల సుఖాలని, సకల సంతోషాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలని ఖచ్చితంగా అందిస్తాడు. పరాభవన ఉంటుంది కాబట్టి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మార్కాపురం జిల్లా అయినటువంటి తొలి సందర్భంగా పరాభవనామ సంవత్సరంగా ఈ యొక్క విశేషమైనటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మందార సుధా పయోతి శతతామనవాగిని శుభాకాతనుకు ఏ పని ఎప్పుడు చేయాలి, రైతు ఆరుగాలలో పరిస్థితులు ఎలా ఉంటాయి, తర్వాత అదురు తప్పిపోతే పంట వేస్తే ఎలా ఉంటాయి, అందుకే ఏ పంటలు ఎలా పండుతాయి, ఎలా ఉంటాయి, జీవితం ఎలా ఉంటుంది, దేశ అభివృద్ధి ఎలా ఉంటుంది, రాష్ట్రం యొక్క అభివృద్ధి ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు తెలియజేయడం పంచాంగమాకన్యత. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి ఎలాంటి పండుగలు వచ్చినా కూడా సుఖ సంతోషాలతో నిర్వహించుకోవాల్సిందిగా, అట్లాగే అందరూ కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, కొత్త జిల్లా ఏర్పడ్డ తర్వాత ఫస్ట్ ప్రోగ్రాము ఇది కాబట్టి ఈ జిల్లాలో భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా మీరందరూ కూడా మీ యొక్క సహకారాన్ని అందించాలని, అట్లాగే మార్కాపురం జిల్లా అభివృద్ధిలో మీరందరూ కూడా పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర స్థాయిలో విజయవాడలో ఈ ప్రోగ్రాము కండక్ట్ చేశారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు శతమానం భవతి సదాయ పురుషస్యేంద్రియ ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల మధ్యలో బయటకు ఎవరూ రావద్దని సూచించారు. మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఎక్కువగా తీసుకొని చల్లటి ప్రదేశాలలో ఉండాలని అన్నారు. వడదెబ్బ తగిలితే వెంటనే దగ్గరలో ఉన్న PHCకి వెళ్ళి వైద్య అధికారి సలహాలు తీసుకోవాలని కోరారు. ఎండలో బయటకు వచ్చేటప్పుడు పల్చటి దుస్తులు, టోపీ, గొడుగు ఉపయోగించుకోవాలని అన్నారు. జిల్లాలో PHCలలో వడగాలుల దెబ్బ నుండి రక్షించేందుకు అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచామని తెలిపారు. మనము సన్స్ట్రోక్కి తగలకుండా మనకి అంటే ఎవరైతే వల్నరబుల్ గ్రూప్స్ ఉన్నారో చిన్నపిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, వయోవృద్ధులు కానీ, అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి వ్యాధి ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులు కానీ వీరందరూ కూడా మొట్టమొదటిగా ఎండకి ఎక్స్పోజ్ కాకుండా ఉండటం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. దీంట్లో ప్రత్యేకంగా 12 నుండి 3 గంటల వ్యవధిలో, మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వ్యవధిలో అందరూ కూడా ఎవరైతే నేను ఇప్పుడు ఉదహరించానో వారు ఈ ఎండలోకి వెళ్లకుండా నీడపాటున ఉండాలని చెప్పి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాను. వీరు ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉండాలి, అంటే వాటర్ ఎక్కువ తీసుకోవటం, ఓఆర్ఎస్ ప్యాకెట్స్, ఓఆర్ఎస్ సంబంధించిన ద్రావణము, మజ్జిగ, మంచినీళ్ళు, కొబ్బరి బొండ నీళ్ళు ఇటువంటివి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎందుకంటే డీహైడ్రేషన్ అని పిలువబడేటువంటి ఇది వస్తుంది, వ్యవస్థ వస్తుంది బాడీలో. అప్పుడు బాగా నీరసించిపోవటము, ఫెయింట్ అవటము, కళ్ళుదిరిగి పడిపోవటము, తర్వాత ఫిట్స్ లాగా రావటము, అపస్మారక స్థితికి కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించి వీలైనంత ఎక్కువ నీటిని, ద్రవ రూపంలో ఉన్నటువంటి పదార్థాలను తీసుకోవటం, అదేవిధంగా నీడ పట్టున ఉండటం. ప్రత్యేకంగా 12 గంటల నుండి 3 గంటల సమయంలో వృద్ధులు కానీ, చిన్నపిల్లలు కానీ, గుండె జబ్బులు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ బయటికి వెళ్లకుండా ఉంటాం. ఒకవేళ ఇన్ని చేసినప్పటికీ మనకి వడదెబ్బ కనుక వచ్చినట్లయితే ఏమేమి లక్షణాలు ఉంటాయి, ఎలా చర్యలు తీసుకోవాలని చెప్తాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ పలచపాటి గుడ్డలను ధరించాలి. తెల్లటి గుడ్డలను ధరించటం, తప్పనిసరిగా ఎండలోకి వెళ్ళాలి అంటే గొడుగు లేదా టోపీని ధరించినట్లయితే ఎండ తీవ్రత కొంచెం మనం తగ్గించుకున్నట్టుగా ఉంటుంది. కాబట్టి శరీరానికి అంత ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుంది. తడిగుడ్డతో లేదా మన దగ్గర ఉన్నటువంటి ఐస్ క్యూబ్స్ ఉంటాయి, ఇళ్లలో ఉంటాయి. అదేవిధంగా ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ
తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించి 108 వెహికల్స్ అన్నింటిలో కూడా ఈ కూల్ ప్యాక్స్ అనేవి ఏర్పాటు చేశాం. వాటి ద్వారా శరీరం యొక్క ఉష్ణోగ్రతని త్వరితగతిన మనం తగ్గించాలి. అలా తగ్గించినట్లయితే శరీరంలో ఉన్న సిస్టమ్స్ అన్నీ కూడా అబ్నార్మల్ కాకుండా ప్రాపర్గా మరలా పనిచేయడానికి, అదేవిధంగా నార్మల్ జీవితం గడపడానికి వెనువెంటనే అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్యలన్నీ కూడా మేము ఎవరైతే వాహనాలు నడుపుతూ ఉంటారో పైలట్కి, అదేవిధంగా ఎవరైతే టెక్నికల్ సపోర్ట్ చేస్తారో ఈఎంటీకి, వారందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. చల్లటి ప్రదేశంలోకి తీసుకెళ్ళటమే కాకుండా దేహాన్ని అత్యంత త్వరగా చల్లబరిచేదానికి ఐస్ ప్యాక్స్ వాడి చేయాలని చెప్పి ఆ ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరొకసారి కూడా వారికి ట్రైనింగ్ ఇచ్చి చర్యలను తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇమ్మీడియట్గా ఒకవేళ వీరు గనక దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్ళినట్లయితే ప్రత్యేకమైన బెడ్లని వారికి ఏర్పాటు చేసి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా వీరి కొరకు బెడ్స్ ఉంటాయి. ఆ బెడ్స్లో అడ్మిట్ చేసి తగినటువంటి ఫ్లూయిడ్స్ ఏవైతే ఉన్నాయో ఎండాకాలంలో సాధారణంగా ఇచ్చేటువంటి రింగర్ లాక్టేట్ కానీ, అదేవిధంగా నార్మల్ సెలైన్ కానీ ఇవన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేసి వారిని త్వరితగతిన రికవరీ చేసి మరలా ఇంటికి పంపిస్తారు. ఈ విషయాన్ని మనము అందరికీ కూడా మీ మీడియా ద్వారా తెలియచేసి ఈ సౌకర్యాలన్నింటిని కూడా సక్రమమైన పద్ధతిలో వినియోగించుకొని ఎవరు కూడా ప్రకాశం జిల్లాలో వడగాల్పులకి ఎండదెబ్బలకి గురి కాకుండా ఉండాలని చెప్పి మీ ద్వారా నేను ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఈ నెల 21వ తేదీ జరగాల్సిన 10వ తరగతి ఇంగ్లీష్ పరీక్ష ఏప్రిల్ 2వ తేదీకి వాయిదా పడింది. 21వ తేదీ రంజాన్ పండుగ రావడంతో ముస్లిం విద్యార్థులు పండుగ జరుపుకునే విధంగా పరీక్షను వాయిదా వేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ మార్పును గమనించి ఇంగ్లీష్ పరీక్షకు 2వ తేదీ హాజరు కావాలని డీఈఓ రేణుకా కోరారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా తంజీమ్ ఇన్సాఫ్ సంయుక్తంగా ప్రజా సంఘాలకు ఇఫ్తారీ దావత్ అందించారు. రంజాన్ ఉపవాసాల భాగంగా ఇఫ్తారీ దావత్ నిర్వహించారు. ఒంగోలు మల్లయ్యలింగ భవన్ సమావేశ హాల్లో జరిగిన కార్యక్రమంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రతినిధి అబ్దుల్ సత్తార్, ఐఎల్పి అధ్యక్షుడు సుందరం, ఏఐటీసీయూసీ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తియారీ దావత్ను మన లింగయ్య భవనంలో జరుపుకోవడం, ప్రజా సంఘాల నాయకులను, పార్టీ నాయకులను, సభ్యులను ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానానికి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. అలాగే సోదరులారా, రంజాన్ మాసంలో ఇఫ్తియారీ దావత్ ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ, ఒక సంస్కృతి. ఆ సంస్కృతిలో భాగంగానే ఈరోజు ఇక్కడ ఉపవాసం అందరికీ దీక్ష విరమించే అవకాశాన్ని కల్పించాము. అలాగే ఈరోజు నా దీక్షను విరమింపజేయడానికి మన గౌరవనీయులు ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం గారి చేత నా దీక్షను విరమింపజేసుకున్నాను. ఉగాది పురస్కరించుకొని శ్రీశైలం మహాక్షేత్రంలో నిర్వహించిన రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉగాది ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఆలయాల్లో భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. అక్క మహాదేవి అలంకార మండపంలో పండితులు నూతన పంచాంగం ఆవిష్కరణ, పంచాంగ పఠన కార్యక్రమాన్ని నిర్వహించారు. గంగాధర మండపం వద్ద నేత్ర శోభితంగా అలంకరించిన రథంపై ఉత్సవ మూర్తులను కొలువు తీర్చారు. అర్చకులు పూజలు చేసి మహామంగళహారతులు ఇచ్చారు. అనంతరం భక్తజనుల మధ్య ఆలయ ప్రధాన పురవీధుల్లో రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. గజనికాయ సింహ గర్జనము నమః శివాయ బలభిదాది చపల భజన వర్జనము నమః శివాయ కుతల జాత భర్గ రూప గురువనము నమః శివాయ తతఫల ప్రదాన కల్ప తరువనము నమః శివాయ మారవధన పరులలోని మంతనము నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని పేద ముస్లింలకు దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ షేక్ మహబూబ్ పేద ముస్లింలకు నిత్యావసర సరుకులతో పాటు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. పేద ముస్లింలకు ఫౌండేషన్ ద్వారా 10 ఏళ్లుగా నిత్యావసర వస్తువులు అందజేయడం ఆనవాయితీగా వస్తుందని మహబూబ్ తెలిపారు.
దీంతో పాటు అనేక సందర్భాల్లో పేదలకు, పేద విద్యార్థులకు ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. గౌరవ అధ్యక్షుడు మారెల సుబ్బారావు, సర్దార్ బాషా, షేక్ హుసేన్, అబ్దుల్ సలార్, షేక్ అహ్మద్, దన్నారపు మస్తాన్రావు, నత్తల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే ప్రతి ఒక్కరికి రంజాన్ పండగ సందర్భంగా ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళు పేదలుగా ఉండకూడదని చెప్పని మా దోస్తీ ఫౌండేషన్ తరఫున మేము ఎప్పుడు కూడా దాదాపు 100 నుంచి 150 మందికి బియ్యము, కందిపప్పు, చింతపండు దాదాపు అన్ని రకాలు దాదాపు 14-15 రకాలు కలిపి మేము ప్రతి సంవత్సరం ఇస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా ఇస్తున్నాము. ఎందుకంటే 30 రోజుల పాటు ఉపవాసాలుండి కఠినమైన దీక్షతో ఉపవాసాలు ఉండి ఎవరు కూడా మా ప్రవర్తక గారు ఏం చెప్తారంటే ఎవరు కూడా పస్తు ఉండకూడదు, ప్రతి వాళ్ళు కూడా ఆనందంగా హ్యాపీగా పండుగ చేసుకోవాలని అంటారు. కాబట్టి అందుకనే ఆ ఆకలి ఒక బాధ మాకు తెలుసు కాబట్టి మేము చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాం. కాబట్టి ఎందుకంటే మేము కూడా ఎప్పుడు కూడా కనీసం ఒక మా చేతనంత 100 మందికో 150 మందికి ఇస్తే ప్రతి సంవత్సరం రంజాన్ సందర్భంగా పేద ముస్లిం మహిళలకి రంజాన్ తోఫా అందించే ఉద్దేశంతో గత 4 సంవత్సరాల నుంచి దోస్తీ ఫౌండేషన్ స్థాపించిన కాడి నుంచి ఈ రంజాన్ తోఫా పేద ముస్లిం మహిళలకి అందజేస్తున్నాం. వాళ్ళలో భాగంగా పేద విద్యార్థులకి, వృద్ధులకి ఎన్నో సేవా కార్యక్రమాలు దోస్తీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహబూబు సహకారంతో మా మిత్రబృందం అందరం వారితో కలిసి ప్రయాణం అవుతున్నాం. రాబోయే కాలంలో మీ కుటుంబాల్లో ముఖ్యమైన రోజుల్లో దోస్తీ ఫౌండేషన్ ద్వారా ఏదైనా సేవా కార్యక్రమం చేయదలుచుకుంటే మమ్మల్ని సంప్రదిస్తే తప్పనిసరిగా మా ఫౌండేషన్ తరఫున మీ తరఫున పేదలకి ఆర్థికంగా సహకారం అందిస్తామని తెలియజేస్తూ ఉగాది పండుగను పురస్కరించుకొని ఒంగోలు సంతపేట బాబా మందిరంలో వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహించారు. పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి ఆదాయ, వ్యయ, రాజ్యపూజ్య, అవమాన ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో అనే అంశాలను దక్షిణామూర్తి వివరించారు. పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ప్రజలు, ఐ మురళీకృష్ణ, ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు అలహరి చెంచలరావు తదితరులు పాల్గొన్నారు. శత్రువుల్ని జయించటం, శత్రువుకి ఏంటంటే శత్రువు మాకు ఎందుకున్నారండి? ఎవరికి ఉంటారు? యుద్ధం చేసే వాళ్ళకి. యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు. వాళ్ళంతా రాజకీయ నాయకులంతా ఏసీలో కూర్చొని ఉన్నారు, బ్రహ్మాండంగా ఆటలు వేస్తున్నారు. ఆ బాంబే, ఈ బాంబే. ఇవాళ 600 మంది లేచిపోయినారు నా వల్ల, మీఠం చెప్పడం. వీడు బాగానే ఉన్నారు, పాపం పోయేదంతా ప్రజలు. ఎంత పాపం! ఏ జన్మలోనో చేసుకున్న పెద్ద పాపం అది. మనిషిని చంపడం అనేది ఎంత పాపంతో కూడింది అది. వాళ్ళంతా గొప్ప అనుకుంటున్నారు. యమలోకంలోకి పోయి వాళ్ళు అనుభవించే బాధ సామాన్యంగా ఉండదు. ఒక మనిషి బాధపడుతున్నాడంటే మనం కూడా అటువంటి బాధ యమలోకం అనుభవించాల్సి వస్తుంది. అందువల్ల పరోపకారం చెప్పింది రామాయణం, వేదం, ఖురాను, బైబిలు ఏదైనా చదవండి. ఒకే చక్రం శ్లోకాధ్యయన ప్రవక్ష్యామి యథోక్తం గ్రంథకోటిభిః. కోట్ల గ్రంథాలు, ఒక గ్రంథం కాదు, కోట్ల గ్రంథాల్లో ఆదిశంకరాచార్యులు వారు చెప్పేశారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం.
ఎవ్వరికి అపకారం చేయకండి. చాతైతే ఉపకారం చేయి, లేదా గమ్మున కూర్చో. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమం తిరిగించిన వారందరూ కూడా వెళ్ళి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు మీ అందరి సహకారంతో సంతపేట సాయిబాబా మందిరం ఈరోజు నిర్దినాభివృద్ధి చెందుతుందంటే దానికి మూలం బ్రహ్మశ్రీ వడపల్లి దక్షిణామూర్తి గారు. వారు ఆధీనంలో మేమందరం కూడా సేవ చేసుకుంటూ ఉన్నాం. మాకు ఇదే విధంగా శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, అలాగే గురువు గారి ఆశీస్సులు మా సాయి యువసేన సాయి మహిళా విభాగం అందరికీ కూడా ఈ యొక్క ఆశీస్సులు అందిస్తూ ఈ ఒక పరాభవనామ సంవత్సరంలో సమస్త ప్రజలు కూడా ఆనందంగా ఉంటారని పంచాంగ శ్రవణం అంతా కూడా చక్కగా చెబుతుంది. రైతాంగానికి బాగా వానలు పడతాయని, భూమండలం కూడా చల్లబడి చక్కగా ఉంటుందని, సమస్త ప్రజలకి ధరలన్నీ కూడా అందుబాటులో ఉంటాయని, విద్యార్థులకు మంచి ర్యాంకులు వస్తాయని, ఆనందంగా ఉండాలని చెప్పి ఈ పరాభవనామ సంవత్సరం పంచాంగం అంతా కూడా చక్కగా చెప్పింది. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉంటూ మీ అందుబాటులో ఉండే ప్రతి దేవాలయం దగ్గరికి రోజు వెళ్ళి స్వామిని దర్శించే అనుగ్రహాన్ని పొంది ఆరోగ్యవంతులు జీవించాలని, సకల దేవతలకు అనుగ్రహాన్ని మీరు పొందాలని అనుకుంటూ ఆశీర్వచనం చేస్తున్నాం. జయ నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. మాచర్ల మాజీ ఎమ్మెల్యే వైసీపీ పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జైలు నుండి విడుదలైన సందర్భంగా గంగమ్మ గుడి వద్ద పార్టీ శ్రేణులు నీరాజనాలు పలికాయి. గత 98 రోజులుగా నెల్లూరు జైల్లో ఉండి నేడు బెయిల్పై విడుదలైన ఆయనకు మాచర్ల వెళ్లే మార్గంలో పిడుగురాళ్లలోని పల్నాడు హాస్పిటల్ వద్ద అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ అశోక్ కుమార్ ఘనస్వాగతం పలికారు. పిన్నెల్లి రాకతో పిడుగురాళ్ల పరిసర ప్రాంతాల్లో కోలాహలం నెలకొంది. గంగమ్మ గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్మూర్ వెంకటరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని పిన్నెల్లికి తమ సంఘీభావం ప్రకటించారు. ఉగాది పండుగ సందర్భంగా వాసవి వనితా క్లబ్ ప్రెసిడెంట్ నాగలక్ష్మి, సునీత, సుజాత సింగరకొండలోని సుబ్బారావు గోశాలలో గోవులకు గడ్డి దానం చేశారు. గోవులు ఆకలితో ఉండటం గ్రామానికి క్షేమం కాదని గోవులకు ఆకలి తీర్చేందుకు ట్రాక్టర్ గడ్డిని అందజేశారు. దేవస్థానం చైర్మన్ చుండూరు మొల్లి, ఐతారాజా, తాత హరిబాబు, ఆదినారాయణ, రమణ తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజున ఇక్కడ ఈ గోశాలలో గోవులు చాలా ఎండకి వానకి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. కనీసం ఇక్కడ షెడ్ కూడా లేదు. కాబట్టి మన వాసవి క్లబ్లు అయితేనేమి, రోటరీ క్లబ్లు అయితేనేమి, మరి సాధారణ అందరూ పౌరులందరూ కూడా సహకరించి ఇక్కడ గోశాలకి ఏదైనా మరి గోవులకి షెడ్ ఏర్పాటు చేయడానికి సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. మరి ఈ రోజున 14,000 రూపాయలు వెచ్చించి వాసవి వనితా క్లబ్ వాళ్ళు తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు గోవుల వద్ద మనం ఈరోజు గోశాలలో సందర్శించి గోవులకి సేవ చేసే భాగ్యం కల్పించినందుకు మన గోశాల సుబ్బారావు గారికి, అదేవిధంగా మన వాసవి వనితా క్లబ్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇప్పుడు ముఖ్యంగా మాట్లాడదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు 40 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉంది, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇక్కడ గోవులు సరైన వస్తలేక చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాటిని చూస్తే కళ్ళు నీళ్లు గారుతున్నాయి. వాటిని చూస్తే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఇక్కడ. ఇతనికి సుబ్బారావుకి సహకరించే వాళ్ళు ఎవరు ప్రజెంట్ చాలా తక్కువగా ఉన్నారు. కాబట్టి అందరూ దృష్టిలో పెట్టుకొని ఇది ప్రతి ఒక్కళ్ళు ఒక రేకు రూపంలో కానీ ఇస్తే ఈ ప్రజెంట్ ఈ వాతావరణం ఈ ఎండాకాలం ఈ నుంచి గోవులను రక్షించిన వాళ్ళం అవుతాము. చీమకుర్తి అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఇలపావులూరి శేష శ్రీధర్ శర్మ పంచాంగాన్ని వినిపించారు. భక్తులకు నవనాయకులు రాశి ఫలితాలు వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ మైండ్లో తీసుకుంటే ఈ ఆలోచనలో ఈ యొక్క పరాభవనామ సంవత్సరం ఎరువుని అధిగమించి ఓటమిని అధిగమించి గెలుపుని చేరుకోవడానికి వచ్చిన సంవత్సరం ఈ పరాభవనామ సంవత్సరం అని మనకి అర్థం చేసుకోవాలి. ఈ రాక్షసులకు శుక్రాచార్యుడు లాగా ఒక ఆచార్యుడు గురువు మంచి చెప్పే గురువుడు
తర్వాత కుజుడండి, కుజుడు సైన్యాధిపతి కుజుడు మనకి గ్రహాల్లో. అటువంటి కుజుడు ఈ సంవత్సరం మంత్రి అయ్యాడు. మరి అర్ఘ్యానికి మేఘానికి అధిపతి చంద్రుడు అయ్యాడు. అంటే అర్ఘ్యం అంటే నీరు, మేఘం, ఈ రెండింటికి చంద్రుడు అధిపతి అయ్యాడు. కాబట్టి వర్షాకాలం బాగా ఉంటుంది. సంవత్సరం ఎక్కువ వానలు పడతాయి, అంటే పంట బాగా పండుతాయి, పాడి పంటలు బాగా వికసిల్లుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. మోస్తాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై వస్తున్న విభిన్న కథనాలు, తిప్పికొడుతూ ఇరాన్ అధికారిక మీడియాలో వీడియోలు విడుదల. మోస్తాబా బతికే ఉన్నారంటూ ప్రసారం. దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించినందుకు రాష్ట్ర మంత్రి స్వామికి కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు. క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు. నయన మనోహరంగా శ్రీశైలం మల్లికార్జునుడి రథోత్సవం. పోటెత్తిన భక్తజనం. శివనామస్మరణతో మారుమ్రోగిన శ్రీశైల పుణ్యక్షేత్రం. డి న్యూస్లో నేటి మాట. నీ వృద్ధాప్యంలో నీకు తిండి పెట్టేది నీ సంతానం కాదు, నీ సంతానానికి నువ్వు నేర్పిన సంస్కారం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి డి న్యూస్.